నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఉన్న కారులో చిక్కుకుని 5 ఏళ్ల చిన్నారి శరణ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. బయటికి రా బయటికి రా బయటికి రా నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఉన్న కారులో చిక్కుకొని 5 ఏళ్ల చిన్నారి శరణ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? శరణ్య ఆడుకుంటూ కారులోకి వెళ్లిన ఓ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పాఠశాల సెలవులు కావడంతో సరదాగా గడపాల్సిన ఆ బాలిక విధి ఆడిన వింత నాటకంలో విశ్వసతంగా కన్నుమూసిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన పేర్ని సతీష్, గాయత్రి దంపతులకు కుమార్తె చేరిన నిన్న స్కూల్ కు సెలవు ఉండడంతో అయితే ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో పక్కింటి వారు తమ ఇంటి ముందు పార్క్ చేసిన కార్ ఏదైతే ఉంటుందో కారులో డోర్ తీసి లోపలికి వెళ్ళింది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం ఉండడంతో అయితే డోరు సులభంగా తెరుచుకుంది. లోపలికి వెళ్ళిన పాప అక్కడ ఆడుకుంటూ నిద్రపోయింది. ఎండ వేడి కారులోకి ఆక్సిజన్ అందకపోవడంతో పాప స్థితిలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనపడుతుంది. దీంతో పాపకి ఊపిరాడక చనిపోయిందని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పాప కనిపించకుండా పోవడంతో ఆందోళనకు చెందిన తల్లిదండ్రులు స్థానికులు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ గాలించడం జరిగింది. అనుమానం వచ్చి ఇంటి ముందు ఉన్న కారు ఏదైతే ఉంటుందో కారులో చూడగా శరణ్య అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెని సమీపంలో ఉన్న కామినేని ఆసుపత్రి ఏదైతే ఉంటుందో కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు కూడా వైద్యులు అయితే ధృవీకరించిన పరిస్థితి కనపడుతుంది. అయితే గత 4 ఏళ్లుగా ఆ కారును అక్కడే పార్క్ చేసిందని ఇటీవల కాలంలో సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ లాక్ సిస్టమ్ సమస్య లేవడంతో కారు యజమాని తెలిపారు. కారుని అక్కడే 4 నెలల్లో పార్క్ చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్నిసార్లు లాక్ సరిగా పడకపోవడంతో పాప సులువుగా లోపలికి వెళ్ళిందని తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అల్లారు ముందుగా పెంచుకున్న ఈ చిన్నారి మృతిని శరణ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని వివరించి బాడీ ఏదైతే ఉంటుందో పాప బాడీ ఏదైతే ఉంటుందో దాని మృతదేహం ఏదైతే ఉంటుందో మృతదేహానికి పోస్ట్ మార్టం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పాప మృతి ఏదైతే ఉంటుందో ఈ పాప మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు అయితే కన్నూరు మున్నూరు అవుతున్నారు. అయితే ఈ కారు ఏదైతే ఉంటుందో తమ ఇంటి ముందు 4 నెలలుగా పార్క్ చేస్తున్నారని చెప్తున్నారు. కారు ఏదైతే ఉంటుందో కారు సెంటర్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ కావడంతో కొన్నిసార్లు లాక్ పడకపోవడంతో అయితే అమ్మాయి పాప ఏదైతే ఉంటుందో పాప ఈజీగా లోపలికి వెళ్ళడానికి కారణమై ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తను కొద్దిసేపు ఆడుకొని దాంట్లోనే నిద్రపోవడంతో అయితే ఆక్సిజన్ అందక మృతి చెందినట్టు కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. శరణ్య, రైట్, థ్యాంక్ యూ శంకర్. స్కూల్ సెలవు దినం చేయబట్టి స్కూల్ పిల్లలకి హాలిడేస్ చేయబట్టి బయట తిరుగుతా కానీ బయటికి వెళ్ళారు. పొద్దున పూట కాసేపు ఆడుకుని వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో స్నానం చేపిద్దామని లోపలికి తీసుకెళ్తాను. పెద్ద కొడుకుని తీసుకెళ్లి లోపల స్నానం చేపిస్తున్నారు. చేపించే టైంలో ఈ పాప బయటికి కాసేపట్లో మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్తే వదిలేస్తే పక్కన ఆపిన కార్ దగ్గర కార్ డోర్ ఓపెన్ ఉందంట, ఫ్రంట్ డోర్. అందులోకి వెళ్ళిన విషయం వీళ్ళకి తెలియదు. మళ్ళీ స్నానం చేపిద్దామని చూసి చుట్టూ తిరిగి అటు ఇటు వెళ్దామని తిరిగితే ఎక్కడ కనబడలేదంట. చాలాసేపు గంటన్నర వెతికారు.
ఆ వెతికిన తర్వాత కూడా కనబడలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇంట్లో పడుకుని పోయి ఉందంట. ఓపెన్ చేసి ఆయన్ని 2 సార్లు టచ్ చేస్తే కార్ అతన్ని వచ్చి ఓపెన్ చేస్తే వెనకాల పడిపోయి ఉందంట. తీసుకెళ్లేసరికి ప్రాణాలు ఇదేని హాస్పిటల్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసేసరికి ప్రాణాలు పోయినాయి లేవని చెప్పి